ఈ చప్పట్లు సౌండ్ వినిపిస్తే మన గుండె గుబేలమంటుంది కదండి. ఈ సౌండ్ ట్రాన్స్జెండర్స్ కొట్టే చప్పట్ల సౌండ్ కదా. అయితే మన గుండె గుబేలు అనాల్సిన పరిస్థితి ఏముంది? వీళ్ళంతా డబ్బుల కోసం మన దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తారు, ఇవ్వకపోతే తిడతారు. అయితే వీళ్ళల్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి డబ్బులు ఇవ్వకపోయినా ఆశీర్వదించే వెళ్తారు. ఇందులో ఇప్పటివరకు ఈ ట్రాన్స్జెండర్స్ రోడ్ల మీద తిరుగుతూ సిగ్నల్స్ దగ్గర, అదేవిధంగా ట్రైన్స్లో బెగ్గింగ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని పొందేవారు. ఇందులో భాగంగానే కొంతమంది డబ్బులు ఇవ్వకపోతే తిట్టేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ చప్పట్లు వినగానే చాలా మందికి భయం వేస్తుంది. డబ్బులు ఇవ్వకపోతే తిడతారేమో అని వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటారు కూడా కొంతమంది. వీళ్ళంటే సమాజంలో భయంతో పాటు వీళ్ళ మీద గౌరవం కూడా లేకుండా పోతుంది. అయితే ఈ రోజుల్లో వీళ్ళు కూడా మారుతున్నారండి. సమాజంలో గౌరవం పొందేందుకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడేందుకు వీళ్ళు కూడా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళందరికీ పోలీస్ కమిషనర్ మరియు నగర మేయర్ కలిపి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి బ్రతికేందుకు ఒక అవకాశం ఇస్తున్నారండి. ఆయన 20 మంది ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఉద్యోగం కల్పించి వాళ్ళ జీవితంలో ఒక ఆశా జ్యోతి నింపారండి. ఈ 20 మందిని చూసి మిగిలిన ట్రాన్స్జెండర్స్ కూడా ముందుకు వచ్చి మాకు సహకరిస్తారని, వాళ్లకు మిగతా వాళ్ళు కూడా 1 by 1 అందరికీ ఏదో ఒకటి మంచి రెస్పెక్టబుల్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇవ్వాలని ఉంది. ఇంకా 5 వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తెచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. సో ఈరోజు మనం మేయర్ గారి చేత 20 మందికి ఉద్యోగం కల్పించడం, ఇంకా 5 SBI హెల్త్ తీసుకొని ఉద్యోగం కల్పించడం, మొత్తం 25 మందికి నూతన సంవత్సరం రాబోతుంది. అంతకు ముందే నూతన జీవితం ఏర్పాటు చేయడం మన అందరికీ చాలా సంతోషం. మాకంటా ముందుండి కమిషనర్ గారు నడిపిస్తున్నారు. దీనికి కంపల్సరిగా జీవీఎంసీ నుంచి మేము ఎప్పుడు కూడా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా ఇది మంచి పేరు. ఏదైతే విశాఖపట్నంలో ఫస్ట్ మనం స్టార్ట్ చేశామో ఈ విధానాల్ని రాష్ట్రం అంతా తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా జరుగుతుందని నేనైతే నమ్మకంగా దీన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చుకున్నది 20 మందినే మనం ఇస్తున్నాం. నేను కొన్ని డైరీలతో కూడా మాట్లాడి మనం కొన్ని పాయింట్లు కార్పొరేషన్ లిమిట్లోనే మిల్క్ పాయింట్స్ పెట్టుకున్నాం సార్. ఆ బూతుల్లో కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రన్ చేయనందుకు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న బూతులు కూడా మేము పిలిచి రిక్వెస్ట్ చేస్తే వాటి ద్వారా కూడా ఎంప్లాయ్గా అంటే సొంత స్వయంకృషితో వాళ్ళు అభివృద్ధి అవుతారు. దానికి కూడా మీ సూచనల మేరకు విశాఖపట్నంలో ఏదైతే ఉపాధి కోరుకున్నారో ఆ ఉపాధిని పూర్తి చేయనందుకు మా పూర్తి సహకారం ఉంటుందని కమిషనర్ గారికి తెలియజేస్తాం. మాకు ఉద్యోగాలు ఇచ్చిన చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలా మా ట్రాన్స్జెండర్స్కి అందరికీ బాగుండాలని మా ముందుకి ఇంకా ముందుకు సాగనింపుతారనుకొని సిపి సార్కి పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి. దీని ముందు మీరు ఏం చేసేవారు? ముందంటే నేను పూజారిని, అమ్మవారి భక్తున్నాన్ని. అలాంటిది ఏంటంటే సిపి సార్ ఇస్తున్నారు అనుకొని, మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు అనుకోండి, అమ్మ చెయ్యండి అమ్మ మీకు ఇదిగా బెనిఫిట్ ఉంటుంది అనుకొని నేను చేస్తున్నాము. సమాజంలో గతం కన్నా ఇప్పుడు గౌరవం మీకు ఎట్లా ఉంది? ఎలా ఇస్తున్నారు జనాలు? చాలా సమాజంగా అంతా బాగా గౌరవంగా చూస్తున్నారండి. ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరికి మాకు ఇబ్బంది పెట్టట్లేదు, శుభ్రంగా చూసుకుంటున్నారు. మీకు ఈ వర్క్ లేని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? ఏమి ఇబ్బంది పరిస్థితులు అంటే ఇంకేమీ లేవండి. అది మాకు శుభ్రంగా చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ముందుకి ఇంకా తోవలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు మాకు ఇటువంటి అవకాశం కల్పించిన సిపి సార్కి చాలా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే కృతజ్ఞతతో తెలియజేస్తుంటున్నాము. అలాగే ఇంతకుముందు చూసుకునే విధానంలోనైతే మేము చాలా ఇబ్బందులు పడి, చాలా అవమానాలు పడి, నలుగురిలోని
ఇదిగా చేసుకునే వాళ్ళవి. ఈనాడు ఏమంటే సిపి గారు మాకు ఒక ఆధారం కలిగించి ఈరోజు ఈనాడు ఈ కాలంలోని డ్యూటీలు ఇప్పించి మీరు ఇలా బతకండి, గౌరవంగా నలుగురిలో పేరు తెచ్చుకొని బ్రతకండి అనేసి మాకు ఇలాగ చేకూర్చినందుకు, ఇలాగే ఇంతకింతగా ముందుకి ఇంకా మంచి ఫ్యూచర్స్ కలిగించాలని ఆ సిపి గారిని కోరుకుంటున్నాను. మొత్తం ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం ఇంచుమించు వైజాగ్ మొత్తం ఒక 500 మెంబర్స్ అలాగ ఉంటామండి మేము. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? ఇంతకుముందు బెగ్గింగ్కి వెళ్ళిన వాళ్ళు బెగ్గింగ్కి వెళ్ళేవారు, డ్యాన్సులకి వెళ్ళేవాళ్ళు డ్యాన్సులకి వెళ్ళేవారు. ఇంకా అన్నీ చేసుకున్నాం, ఏ పనులు చేసుకున్నాం ఆ పనులు చేసుకున్నాం. మాలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, చదవాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. ఆ అవసరం కూడా కలిగిస్తానన్నారు సిపి సార్ గారు. సమాజంలో అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏమనిపించింది? మీ మీద గౌరవం అప్పుడైతే చాలా ఇదిగానే చూసేవారు మాకు. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు మీరు డ్యూటీలు చేస్తున్నారు కదా అనేసి. ఆ డ్యూటీలు చేస్తున్నారు కదా అప్పుడు మీద ఇప్పుడు చాలా పర్వాలేదండి మాకు. అప్పుడు మీద ఇప్పుడు చాలా గౌరవంగా బతుకుతున్నాము.